కొన్నాళ్ల క్రిందట మీ నాన్న ఏమయ్యారో ఏంటో, మళ్ళీ తిరిగి వస్తారో లేదో అన్న సందిగ్ధంలో ఉండేవాళ్ళం. అప్పుడు మీరు ఇలాగే వచ్చి ప్రేమించుకున్నాం, పెళ్లి చేయండి అంటే ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు. నిన్ను వదులుకోకూడదు అన్న ఉద్దేశంతో వదులుగా ఉండే తాళి కట్టాడు. కానీ నే నిర్ణయం లేకుండా ప్రేమించిన అమ్మాయిని వదులుకోలేక అలా తాళి కట్టేశాడండి. నిజమే జానకి. 22 ఏళ్ల క్రిందట ప్రేమించుకున్నామని మీ చెల్లెలు సంధ్య చెప్పుంటే అందరూ అక్షింతలు వేసి ఆశీర్వదించేవాళ్ళం. కాని వాళ్ల మౌనం ఇక్కడొక ప్రాణాన్ని తీసింది. 20 ఏళ్లకి నువ్వు అక్కడికి వెళ్ళి మీ చెల్లెలి అస్థికలు తీసుకురావాల్సొచ్చింది. అబ్బా, ఎక్కడి నుంచి ఎక్కడికి లింకు పెట్టాడో చూసావా? వీళ్ళకి పచ్చజెండా ఊపడం అసాధ్యం. నిజం నిర్భయంగా చెప్పలేనప్పుడు ఎంత నష్టం జరుగుతుందో నీకు తెలుసు. అది మన పెంపకంలో పెరిగిన వీడు తెలుసుకోలేకపోవడం దురదృష్టం. మీ మీదున్న గౌరవం భయంగా మారడంతో ధైర్యం చేయలేకపోయాం మావయ్య. ఏది ఎలా చెప్పాలో అనే తెలివితేటలు శ్రీనుకి లేవు పెదనాన్న. తెలివితేటలు వాడికి లేకపోవడం ఏంటమ్మా? టక్కు వేసుకొని టై కట్టుకొని ఆఫీస్కి వెళ్తున్నానని ఇంట్లో అందరినీ మభ్యపెట్టగలిగే అన్ని తెలివితేటలున్నాయి. పాపం, వాడప్పుడు ఎంత మదనపడ్డాడో కదా పార్వతి. ఇప్పుడు సీను కంటే నువ్వెక్కువ మదన పడుతున్నావు వదినా. ఇప్పుడు జరిగిపోయిన దాని గురించి ఎందుకండి? చెప్పాలి జానకి. జీతాల పేరుతో అప్పులు తీసుకొచ్చాడు, స్వీట్లు పంచాడు, అందరి ముందు గర్వంగా తల ఎత్తుకుని తిరిగాడు. శ్రీనుకి తెలివిలేదు అనుకోవడం నీ తెలివి తక్కువతనం. ఎందుకమ్మా తలదించుకుంటావు? వాడా పిచ్చి పనులన్నీ చేసింది నీకోసమే కదా.